నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జాగ్రత్తగా పూర్తి చేస్తుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాల్లో దూరంగా ఉండండి. ముఖ్యమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని శంఖపుష్పాలతో పూజించండి. వృషభ రాశి వారు ఈరోజు సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటారు. మీ వలన ఇతరులకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో దగ్గరి వారితో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతుండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు. మీరు చేయవలసిన పూజ, నవగ్రహ అర్చన నిర్వహించటం, స్తోత్ర పారాయణ చేయటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి. రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు. అధికారులతో మీరు నిర్వహించేటటువంటి సమావేశాలు సత్ఫలితాలను అందిస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ హేరంబ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ, పసుపు గణపతిని తయారు చేసుకుని అర్చన నిర్వహించండి. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా భవిష్యత్తు అవసరాల కోసం ఆత్మస్థైర్యంతో వ్యవహరిస్తారు. అనుకున్నది సాధించుకుంటారు. ఇదే సందర్భంలో అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి కార్యక్రమాలను తగ్గించుకుంటూ ఉండాలి. పెట్టుబడులు, ఒప్పందాల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి. సింహరాశి వారు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి ఒత్తిళ్లు తగ్గిపోతూ ఉంటాయి. అధికారులతో వ్యవహరించే సందర్భంలో అనుకోగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. వేరువేరు రూపాలలో ఖర్చులు ఏవైతే ఉంటుంటాయో వాటిని అవసరం కోసం మాత్రమే ఉపయోగిస్తూ ఉండండి. ధర్మబద్ధంగా జీవించే ప్రయత్నం చేయటం వలన గౌరవాలు కలిసి వస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, ఆంజనేయ స్వామివారి బడబానల హనుమత స్తోత్రమును పారాయణం చేయండి. కన్యారాశి వారు ఈరోజు ఆభరణాల విషయంలో జాగ్రత్తలు ఉండాలి. పొదుపు చర్యలు పాటిస్తూ ఉండాలి. గొప్పవారితో సమావేశాలు ఉంటుంటాయి. కీలకమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో పురోభివృద్ధి ఉంటుంది. అనవసరమైనటువంటి లేదా దుబారా ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం, అర్చన నిర్వహించటం మంచిది. తులారాశి వాళ్లకు ఈరోజు కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరార్థం ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని రకాలుగా ఉన్నటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. వ్యవహారిక విషయాలను జాగ్రత్తగా పూర్తి చేస్తారు. గౌరవ లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ, విశ్వనాథ అష్టకమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపడుతూ ఉంటారు. ఎవరి ప్రశంసల కోసమో, ఎవరి హామీల కోసమో మీరు పని చేయవలసిన అవసరం లేదు. మీ వ్యక్తిగత గౌరవాలను కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. నాయకులతో విలువైనటువంటి కార్యక్రమాల గురించి చర్చిస్తూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింపచేసే ఆలోచనలు కలుగుతాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో పట్టుదలతో వ్యవహరిస్తూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ, అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పరమాన్నమును నివేదన చేయండి. ధనుసు రాశి వారు
ఈరోజు అధికారులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు. వివిధ రూపాల్లో విస్తరణకు సంబంధించినటువంటి అంశాలు చర్చకు వస్తుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగ విషయాలకు సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కొన్ని రకాల శుభవార్తలు కూడా అంది వస్తూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించేటటువంటి దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి మందార పుష్పాలతో అర్చన నిర్వహించండి. మకర రాశి వారు ముఖ్యమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటూ ఉండాలి. బద్ధకాన్ని దూరం చేసుకుంటూ ఉండాలి. కొన్ని రకాల తెలియనటువంటి ఆటంకాలు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనోధైర్యంతో వ్యవహరించడం ద్వారా చక్కని విజయాలు కూడా పొందుతూ ఉంటారు. దగ్గర వ్యక్తులతో విభేదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ గౌరీ పూజను నిర్వహించటం మంచిది. కుంభరాశి వారులకు ఈరోజు ఆర్థిక సహకారాలు కలిసి వస్తుంటాయి. వ్యాపారంలో అనుకూలంగా ఉంటుంది. అధికారిక పరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఒప్పందాలను పూర్తి చేస్తూ ఉండాలి. భవిష్యత్తు అవసరాల కోసమే కొన్ని నమ్మకమైన విశ్వాసమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లలితా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ లలితాదేవి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వారు తాము చేపట్టిన పనులను విశేషంగా పూర్తి చేసుకుంటారు. కీలకమైనటువంటి దస్తావేజులు ఇతరమైనటువంటి పత్రాల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మీడియా రంగంలో ఉన్నటువంటి వారు సంయమనంతో వ్యవహరించడం ద్వారా కొన్ని రకాల ప్రయోజనాలు గౌరవాలు పొందుతూ ఉంటారు. ప్రారంభించినటువంటి పనుల్లో పెద్దవారి యొక్క సహకారాలు అందుతూ ఉంటాయి. సమాచార లోపాలు లేకుండా ఉద్యోగ విషయాల్లో వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గోవిందనామాలను పారాయణం చేసుకోవటం మంచిది. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.